బ్రో, ఈ గ్యాంబ్లింగ్ చేసే 99% వాళ్ళు ఫస్ట్ ట్రై చేసిన వాళ్ళు ఎట్లా అంటే ఒక 300 వేసి, ఒక 1000 వేసి, ఒక 2000 వేసి, సరే చూద్దాం ఏమవుతుంది, వస్తాయా రావా. వాళ్ళ దగ్గర మనీ ఉండి వేసిన వాళ్ళే పైసలు, అవి వచ్చినాయో లేవో పక్కన పెట్టు. అండ్ అక్కడ నుండి ఇంకొక స్టేజ్ ఉంటుంది, వాళ్ళు కంటిన్యూ చేస్తారు దాన్ని. పైసలు వచ్చినా రాపోయినా ఫస్ట్ టైం వస్తాయి డెఫినెట్లీ, ఎందుకంటే మనకు తెలుసు మార్కెట్ అట్లా డిజైన్ అయి ఉంది. ఓకేనా, మీకు ఫస్ట్ టైం వేసినప్పుడు మనీ వచ్చేటట్టు. సో సెకండ్ టైం కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వాడు మళ్ళీ మళ్ళీ వేస్తాడు. సో ఈ వేసే ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ మనీ వేసే ప్రాసెస్. కానీ ఒక స్టేజ్లో దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే నువ్వు దానికి అడిక్ట్ అయిపోయినావని. ఎట్లా అంటే నీ సెల్ఫ్ రిలీఫ్ కోసం. అసలు ఈ గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలుసు, వాళ్ళకు ఏం చేసినా బోరింగ్ గానే ఉంటుంది. ఎట్లా అంటే ప్రతి ఒక్కటి బోరింగ్ గానే ఉంటుంది. సో దే కాన్ ఫైండ్ హ్యాపీనెస్. నీ లూజ్ అవ్వడం చిన్న విషయంలో అనిపిస్తుంది, బట్ ఆ స్టేట్ నుండి ఆ గ్యాంబ్లింగ్ అయిపోయినాక, మీరు మనీ పోగొట్టుకుని బయటకు వచ్చినాక యూ ఫీల్ ఇట్. ఓకే, అరే అని అనుకుంటారు. 1000 రూపాయలు కూడా పనిచేసేటోళ్ళు ఉన్నారు, 600 కూడా పనిచేసేటోళ్ళు ఉన్నారు. సో వాళ్ళని చూస్తే మనకు మనీ వాల్యూ అర్థమవుతుంది.